జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకేసారి తనకు 2 హోదాలు కావాలి అంటున్నారు. ఏ చట్టసభలో అయినా కనీసం 10% సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 40% ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు మాత్రం 11 వచ్చాయి. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. జనసేనకు కేవలం 6.58% ఓట్లు వచ్చినప్పటికీ కూడా 21 సీట్లు వచ్చాయి. కాబట్టి ఆయన టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో తీసుకోవడానికి ఎలిజిబులే. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వస్తే క్యాబినెట్ హోదా లభిస్తుంది. దాంతోపాటు సిబ్బంది కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ నిన్న ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ 2 వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు, మనం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలోనికి అడుగు పెట్టబోతున్నామని చెప్పారు. ఆ వెంటనే అధికారంలో కూడా మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం, అయితే ఈ 2 ఎలా అన్నది టెక్నికల్గా ఎలా సాధ్యమవుతుంది అన్నదాన్ని చూడాలి అంటూ దాటవేశారు. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకోవడంతో పాటు మంత్రి పదవులు తీసుకోవాలి అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఇది పూర్తిగా భిన్నం, కొత్త పరిస్థితి ఇది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ పాత్ర అంటే ఏమనుకుంటున్నారు? టెక్నికల్గా 10% సీట్లు వచ్చేసాయి కాబట్టి ఆ సీటు తీసుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకొని క్యాబినెట్ ర్యాంక్లో ఉండడమే అనుకుంటున్నారా? వైసీపీకి 40% ఓట్లు వచ్చాయి. జూలై 1 నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం మొదలు పెడుతుంది. పథకాలు చెప్పారు కదా, హామీలు ఇచ్చారు కదా, ఈ పథకాలన్నీ ఎప్పుడు అమలు చేస్తారు అని నిలదీస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా తీసుకునే పవన్ కళ్యాణ్ ఆ పని చేయగలుగుతారా? జూలై 1 నుంచి చాలా చెప్పారు కదా, మహిళలకు ఒక్కొక్కరికి 1500 ఇస్తామన్నారు, రైతులకు అంత ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు కదా, వెంటనే అమలు చేయండి అని చంద్రబాబు నాయుడిని ప్రధాన ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించగలుగుతారా? ప్రధాన ప్రతిపక్ష పాత్ర అంటే కేవలం అసెంబ్లీలో ముందు సీట్లో కూర్చొని మాత్రమే ప్రశ్నించడం అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్? అసెంబ్లీలో ఒక వరుసలో ముందు సీట్లో కూర్చుంటే టెక్నికల్గా 10% సీట్లు వచ్చేస్తే అదే ప్రతిపక్ష హోదా అని అనుకుంటున్నారా? ప్రశ్నించగలుగుతారా ఇవన్నీ? రాష్ట్రంలో ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. ఈ దాడులు ఎంతవరకు వెళ్ళాయి? ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయాలు, ఆర్బీకే సెంటర్ల మీద కూడా దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండాలి అనుకుంటే, ఆ పాత్ర పోషించాలి అనుకుంటే ఇది తప్పు, కనీసం ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేయడం తప్పు అనే ఒక మాట ఖండించగలుగుతారా? అంత సాహసం చేయగలుగుతారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికారం తీసుకుంటాం, ప్రతిపక్ష హోదా తీసుకుంటాం అన్న దానిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో ప్రతినిధి, ఆ ఛానల్ ప్రతినిధి చేసిన విశ్లేషణ కూడా తెలుగుదేశం పార్టీ అప్రోచ్ ఎలా ఉండబోతోంది అన్న దానిపైన కూడా కొన్ని క్లూ ఇస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏకకాలంలో 2 అంటున్నారు, కానీ ఇది సాధ్యమవుతుందా అన్నది చూడాలి. ఎప్పుడైనా కానీ ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చారు, కలిసి ఎన్నికలకు వెళ్ళారు, కూటమిగా ఎన్నికలకు వెళ్ళారు. ఈ మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత టీడీపీ పైనతో పాటు జనసేన పైన కూడా ఉంటుంది. అలాంటప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎలా తీసుకుంటారు? ప్రధాన ప్రతిపక్ష పాత్ర తీసుకుంటే ప్రశ్నించగలుగుతారు, కానీ సమస్యల్ని పరిష్కరించలేరు. అధికారంలో భాగస్వామిగా ఉంటేనే సమస్యల్ని పరిష్కరించగలుగుతారు అంటూ కూడా విశ్లేషించారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కూడా జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించి తమకు వ్యతిరేకంగా వెళ్ళి మళ్ళీ ఎక్కడ సొంతంగా ఎదుగుతుందో అలా ఎదగకూడదు, తమతో పాటు తమ కిందే ఉండాలి అన్న ఒక ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ వారిలో ఉందా అన్న ఒక అభిప్రాయాన్ని కూడా కలిగిస్తోంది. సో పవన్ కళ్యాణ్ టెక్నికల్గా 2 సాధ్యమా కాదా అన్నది పక్కన పెడితే ఏదో ఒకటి తీసుకుంటే మాత్రమే ప్రజల్లో ఒక స్పష్టత ఉంటుంది. మంత్రి పదవులు తీసుకుంటాం, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటే ప్రజలేం అమాయకులు కాదు, ఎవరు ఏ గేమ్ ఆడుతున్నారని తెలుసుకోలేకపోవడానికి. 2014లో పార్టీ పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కొన్నిసార్లు, పరోక్షంగా కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ కోసమే జనసేన పనిచేస్తూ వచ్చింది, పవన్ కళ్యాణ్ పనిచేస్తూ వచ్చారన్నది జగమెరిగిన సత్యం. అలాంటి నేపథ్యం ఉన్న జనసేన పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా తీసుకున్నంత మాత్రాన నిజాయితీగా ప్రజల తరపున ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా? నేను నిన్ను నిలదీసినట్లు మాట్లాడతాను, నువ్వు నిలదీయబడినట్టు నటించు అని తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ప్రజలకి చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నారా? నిజంగానే ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని పవన్ కళ్యాణ్కి అంత చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పక్షాన పోరాడాలి అని ఉంటే, ఇక మళ్ళీ అధికారంలో భాగస్వామ్యం అన్న ఆలోచన ఎందుకు వస్తుంది? అంటే అధికారం కావాలి, అట్ ది సేమ్ టైం ఇంకొకరు ఎవరు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా నేనే ఆ పాత్రలో ఉండి, తామే ఆ పాత్రలో ఉండి పరోక్షంగా మళ్ళీ చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి మంచి చేయాలి అన్నదే కదా ఆలోచన. 40% ఓట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే
ప్రజలు ఆల్రెడీ ఈ టెక్నికల్ అంశాలు పక్కన పెడితే అసెంబ్లీలో ముందు సీట్లో కూర్చోవాలంటే ప్రతిపక్ష నేతగా 10% సీట్లు ఉండాలి అన్న ఒక టెక్నికల్ అంశాన్ని పక్కన పెడితే ప్రజలు స్పష్టంగా చెప్పారు. 40% ఓటింగ్ ఇచ్చి ప్రధాన ప్రతిపక్షం ఎవరు అన్నది, చంద్రబాబు నాయుడుకి సరైన ప్రత్యర్థి ఎవరు అన్నది ప్రజలు డిసైడ్ చేశారు. కానీ 6.58% ఓట్లతో టెక్నికల్గా 21 స్థానాలు వచ్చినప్పటికీ కూడా మేమే ప్రధాన ప్రతిపక్షం అని పవన్ కళ్యాణ్ క్లెయిమ్ చేసుకున్నా, అసెంబ్లీ లోపలి వరకు ఆ పాత్రలో ఆ సీట్లో తాను కూర్చున్నా, బహిరంగంగా ప్రజల వద్ద బయట అసెంబ్లీ బయట ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే సామర్థ్యం పవన్ కళ్యాణ్కు ఉందా? అలాంటి చిత్తశుద్ధి అయినా ఉందా? కాబట్టి ఒకవేళ టెక్నికల్గా సీట్లు వచ్చాయి కాబట్టి అసెంబ్లీ లోపలి వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ తీసుకున్నా కూడా బయట ప్రజల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పోషించాల్సి ఉంటుంది. 40% ఓట్లు కూడా వచ్చాయి.